అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంలో భాగంగా శ్రీ మహావిష్ణువు దూర్వాసుని అహంకారాన్ని అణచి తన భక్తుడైన అంబరీషుణ్ణి ఏ విధంగా కాపాడాడో ఈరోజు కథలో తెలుసుకుందాం. వశిష్ఠుల వారు అత్రి అగస్త్య మహామునుల సంవాదాన్ని ఇంకనూ వివరిస్తూ 26వ రోజు కథను ప్రారంభించారు. అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి ఇంకను ఇట్లు చెప్పసాగారు. ముక్కోపి అయిన దూర్వాసుడు ఎన్ని లోకాలు తిరిగినా సుదర్శన చక్రం బారి నుంచి ఆయనను రక్షించేవారు ఎవరూ లేకపోయారు. దీనితో దిక్కులేక చివరికి వైకుంఠమునకేగి శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చాడు. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, నన్ను రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై అపరాధాన్ని చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను క్షమించితివి. ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలంపై కలదు. ప్రశాంత మనస్కుడవై ఆ రోజు భృగు మహర్షిని రక్షించినట్లే నన్ను కూడా రక్షింపుము. నీ చక్రాయుధము నన్ను తరుముతున్నది, దానిని ఉపసంహరింపుము అని ఎన్నో విధాలుగా ప్రార్థన చేశాడు. ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించట చూసిన శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దూర్వాస, నీ మాటలు అక్షరాలా నిజం. నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నేను ఎప్పుడూ బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. ప్రతి యుగమునందు గోవులను, బ్రాహ్మణులను, సాధుజనములను రక్షించుటకు ఆయా యుగధర్మములను అనుసరించి అవతార స్వీకారం చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. నా భక్తుడైన అంబరీషుని నీవు అనేక విధాలుగా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతిథివై అతని ఇంటికి వెళ్ళి మహర్షివై ఉండి కూడా 12 ఘడియలు దాటకుండా అతనిని భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై ఎంతోసేపు ఎదురుచూసి జలము మాత్రమే స్వీకరించాడు. అంతకంటే గొప్ప అపరాధం అతను ఏమి చేశాడు? ఎంత కఠిన ఉపవాసాలు చేయువారికైనా కూడా జలము తాగినంత మాత్రాన దాహం శాంతిస్తుంది, పవిత్రత కూడా చేకూరుతుంది కదా. అటువంటి జ్వలాన్ని స్వీకరించాడని నా భక్తుని దూషించి శపించావు. అతడు తన ఉపవాస వ్రతము భంగము అవుతుందని నీరు తాగాడే కానీ నిన్ను అవమానించుటకు కాదు. అప్పటికీ నీ కోపమును చల్లార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ నీవు శాంతించనందున నన్ను మనసారా వేడుకున్నాడు. ఓ దూర్వాస, నీవు శపించినప్పుడు నేనే అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీ శాపఫలమును 10 అవతారాల్లో అనుభవిస్తానని అతని చేత పలికించాను. అంబరీషునికి దేహస్పృహ కూడా లేకుండెను. నీవు ఇచ్చిన శాపాన్ని అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తులలో శ్రేష్ఠుడు, నిరపరాధి. అతనికి బదులుగా ఆ శాపమును నేనే అనుభవిస్తాను. అదెలాగంటే, విష్ణువు దూర్వాసునితో, దూర్వాస, నీవు ఇచ్చిన శాపం ప్రకారం మొదటి అవతారం సోమకుడుని రాక్షసుని చంపుటకై నేను మత్స్యావతారాన్ని స్వీకరిస్తాను. 2వ అవతారం దేవదానవులు అమృత భాండం కోసం క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మదిస్తారు. అప్పుడు నేను కూర్మావతారంలో మందర పర్వతం నీట మునిగిపోకుండా నా వీపున మోస్తాను. 3వ అవతారం హిరణ్యాక్షుడనే రాక్షసుని వరాహావతారంలో సంహరిస్తాను. 4వ అవతారం నరసింహుని అవతారంలో నేను హిరణ్యకశిపుడిని చంపి నా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకుంటాను. 5వ అవతారం బలిచేత స్వర్గము నుంచి తరిమివేయబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గం అప్పచెప్పేందుకు నేను వామన అవతారంలో బలిచక్రవర్తి నుంచి ముల్లోకాలను ద్వారంగా స్వీకరించి బలిని పాతాళంలోకి అనగదొక్కుతాను. 6వ అవతారం క్షత్రియులను చంపి భూభారాన్ని తగ్గించటానికై నేను పరశురామ అవతారాన్ని ఎత్తుతాను. 7వ అవతారం లోకకంఠకుడైన రావణాసురుణ్ణి చంపడానికి శ్రీరాముని అవతారం ఎత్తుతాను. 8వ అవతారం క్షత్రియుడును అయినప్పటికీ కూడా యదువంశాన శ్రీకృష్ణునిగా పెరిగి కంసుణ్ణి చంపుతాను. అలాగే పాండవ పక్షపాతిగా ఉండి కౌరవసేనను అంతమొందిస్తాను. 9వ అవతారం పాషాండమతానికి చెందిన బుద్ధుడిగా జన్మించి అహింసను బోధిస్తాను. 10వ అవతారం కలియుగాంతమున కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి బ్రహ్మద్వేషులను అందరినీ మట్టుబెడతాను. ఈ విధంగా నీవు అంబరీషునికి ఇచ్చిన శాపాలను నేను అనుభవిస్తాను. ఈ నా దశావతారాలు సదా స్మరించే వారి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను. ఇది ముమ్మాటికి తథ్యం అని నారాయణుడు దూర్వాసునితో చెప్పెను. ఈ విధంగా అత్రి అగస్త్యుల సంవాదం ద్వారా 26వ రోజు కథను మనకు వశిష్ఠుల వారు తెలియజేశారు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షడ్విధాంశాయః సమాప్తః. ఓం నమః శివాయః.